పేరు శంకర్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటాను. కోచింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే? అది చెప్పలేమన్న, ప్రజలు డిసైడ్ చేసే దాన్ని బట్టి చెప్పొచ్చు అది. ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు? మన ఉద్దేశం అనేది అది ఓటింగ్ లాస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉంటారో వాటిని బట్టి చెప్పతామన్నా, మనం చెప్పలేమన్నది ఆ విషయం అనేది. ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన గాని, ఇప్పుడు జగన్ గారి పరిపాలన గాని ఇద్దరిలో పోనీ ఎవరిది బాగుంది కంపారిజన్? కంపారిజన్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అతని పరిపాలన వచ్చేసరికి అతను కొన్ని పథకాలు అనేది పెట్టారు కదా, ఓకే. అతని కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంది, అతనికి అన్ని అమలు చేసినట్టు చెప్తున్నారు. ఓకే. ఇతను చంద్రబాబు నాయుడు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది చంద్రబాబు నాయుడు అని పెట్టలేదు. అది వాళ్ళు డిసైడ్ చేస్తారన్న, ప్రజలు డిసైడ్. ఇప్పుడు దాకా అనేది మనం చెప్పలేదు, ఎందుకంటే అది చెప్పడానికి నువ్వు కాదు నేను కాదు, ఎవరు చెప్పలేము. అది పరిపాలన అనేది ఎవరిది నచ్చలేదు మీకు? నాకు నచ్చింది అన్న, చంద్రబాబు నాయుడుది నచ్చింది. చంద్రబాబు నాయుడుది పరిపాలన బాగుంది, ఓకే. కరెక్టే కాదంటలేదు. ఓకే. అది ఇప్పుడు మరి జగన్ గారు మేమంతా డెవలప్ బాగా చేసాము అన్ని విధాలుగా 98% హామీలు కంప్లీట్ చేసాం అన్నారు కదా. అది అది 98% చేశారనేది అతనికి సంబంధించిన అతని నాయకులకి అతను చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పచ్చు, చెప్పలేము అది. ఓకే. అది ఓవరాల్‌గా అయితే ఎవరు గెలుస్తారు అనుకున్నారు ఒక మాట? ఓవరాల్గా అయితే ఎవరు గెలుస్తున్నారు అనేది చెప్పలేమన్నా అసలు. అది లాస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, సపోజ్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వచ్చేసరికి అందరు కేసీఆర్ గెలుస్తారన్నారు, రేవంత్ రెడ్డి గెలిచారు. అలాగా ఏపీలో ఎవరు గెలుస్తారని చెప్పలేదు లాస్ట్ మాట దాకా. ఉద్దేశంలో కనీసం నా గెలుస్తారని ఒక ఐడియా ఉంటుంది కదా. నా ఉద్దేశం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నా. మళ్ళీ జగన్ వస్తాడు అనుకున్నాను. ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? అంటే ఒక ఇస్తే ఎన్ని సీట్లు, ఒక 70-80 వస్తాయి అనుకుంటున్నా. 78 వస్తే సీఎం పదవి రాదు కదా. ఏనా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నాను? 150. ఒక 80 అనుకుంటాను అన్న. 80 సీట్స్ అనేది గెలుస్తారు అనుకోండి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అనేది ఏదైనా దానివల్ల దెబ్బ వచ్చే అవకాశం ఉందంటారా? అన్న ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ అవుతాయి అన్న, ఓకే. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఎందుకంటే నిన్నటిదాకా కులాలు మతాలు అని అన్నారు కదా, దానికి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ నిన్న టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో అది అది ఎమ్మెల్యే ఓటర్లు అంటే వదిలేరు కదా, దానికి వచ్చేసరికి కొంతమంది వచ్చేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకోసమని ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నాను, నాకు ఉద్దేశం. ఇప్పుడు సర్వేలన్నీ మరి జనసేన టీడీపీ వస్తాయని చెప్తున్నారు, సరే జగన్ గారి సర్వేలేమో వాళ్ళు వస్తారని చెప్తున్నారు. అదేనన్నా చెప్పేది, ఎవరికి వాళ్ళు వస్తానంటున్నారు కదా, లాస్ట్ మినిట్ దాకా ఎవరనేది చెప్పలేమన్నా. ఓకే. లాస్ట్ మూమెంట్ లో అయితే ఎవరనేది చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఓకే. అది ఓవరాల్ గా మీ ఒపీనియన్ అయితే ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నా.